కార్తీక పౌర్ణమి సందర్భంగా దక్షిణ కాశీ వేములవాడ శ్రీ నారాయణ స్వామి ఆలయానికి తరలివచ్చిన భక్తులు దీపారాధనతో ఆలయ ప్రాంగణం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయింది. వేకువజాము నుండే తరలివచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని అమ్మవారిని కొలిచి అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపారాధన చేశారు. శివకేశవులకు పూజల అనంతరం జరిగిన కార్తీక దీపారాధన కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు తమ కోరికలు తీరి అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ ప్రజలు పూజలు నిర్వహించారు. చాలా బాగా జరిగింది. వేములవాడ దర్శనము చాలా మంచిగా అనిపించింది. నేను ఇక్కడికి రావడం కూడా ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నోసార్లు వచ్చాను. కానీ ఈసారి మాత్రం చాలా హ్యాపీగా ఉంది కార్తీక పౌర్ణమి రోజు రావడము. మీరందరూ కూడా రండి, ఆ రాజరాజేశ్వరి మీ ఆశీర్వాదం తీసుకోండి. నాకైతే చాలా బాగా జరిగింది దర్శనం. మీ అందరికి కూడా ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా పేరు కృష్ణవేణి, వేములవాడ లోకల్. ఇక్కడ మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాము. కార్తీక విశిష్టత మా అమ్మమ్మలతో కూడా వచ్చి నదిలో స్నానం చేసి కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి నదిలో తెప్ప విడుచుకొని గుండంలో స్వామివారి దర్శన భాగ్యం చేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కార్తీక మాసం మొదలు నుంచి ప్రతిరోజు విశిష్టమైన రోజే. కార్తీక మాసం మొదలై ఏమతది వస్తుంది. అది భోగిని హస్తభోజనం అంటారు, భగిని హస్తభోజనం అంటారు. అది ఏంటి అంటే అన్నదమ్ములు అక్కచెల్లెల ఇంటికి వెళ్ళి భోజనం చేసే రోజు. యమధర్మరాజు ఎప్పుడు చాలా బిజీగా ఉంటాడు కాబట్టి తన యొక్క భార్యను తీసుకొని వాళ్ళ చెల్లి దగ్గర పోయి భోజనం చేసి వస్తుంటారు అన్నట్టు. దాన్ని యమవిధి అంటారు. అయితే ఈ కార్తీక మాస విశిష్టత ప్రతిరోజు పుణ్య రోజే. ఈ పంచపర్వాలు, ఈ దశమి నుంచి పున్నమ వరకు పంచపర్వాలు అంటారు. ప్రతిరోజు పున్నంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని ప్రతి 365